హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శ్రీనివాస్ గారు. చెప్పండి. సార్, యాక్సిడెంట్ నుంచి చేస్తున్నాను సార్. అది ఎంఎస్సీ సెటిల్మెంట్ అమౌంట్ 21,000 వచ్చిందని చెప్పాను కదా, తక్కువ కావాలన్నారు కదా. అవును, నేను ఇంకా తగ్గిమన్నానండి. మీకు నేను చెప్పి ఉంటాను, నేను ఒక 12,000 క్లోజ్ చేసానని. ఎంత సార్? ఒకసారి చెప్పండి. 12 అన్నాను, 12,000. సార్ చెప్పండి. యాజ్ ఫీల్డ్ మేనేజర్ మాట్లాడుతుంది సార్. ఇది 12,000 కడతా అని చెప్పారంట. 12,000లో సెటిల్మెంట్ ఇప్పియండి అని చెప్తున్నాను, నేను కావాలని చెప్తున్నా. ఇంత రీచ్గా ఎలా వస్తుంది సార్? చూడండి, క్లోజ్ చేసిన వస్తే నేనైతే నా సైడ్ నుంచి రెడీ. కాకపోతే నా దగ్గర ఉన్న ఫండ్తోనే కదా నేను మాట్లాడేది మీతోటి. ఇప్పుడు లేని దాని గురించి మాట్లాడి వీళ్ళు అర్థం లేదు. అవును సార్, బాగానే ఉంది. దానికంటే ఒక లెటర్ రావాలి, ప్రాసెస్ ఉంటూ ఉంటుంది, అప్రూవల్ అనేది కూడా రావాలి కదా. మనం ఎంత ఉందో మన దగ్గర అంతే కట్టేసుకుంటాను అంటే అది కాదు కదా. మీరు అన్నది కరెక్ట్ అండి, కాదంటలేదు. మీ పేరు చెప్పండి. నా పేరు సూర్య సార్. సూర్య గారు, మీరు ఎవరు మాట్లాడేది? మీ డిజిగ్నేషన్? ఫీల్డ్ మేనేజర్ మాట్లాడుతున్నాను సార్. ఫీల్డ్ మేనేజరా? అంటే ఏసీఎం కదా, ఏరియా కలెక్షన్ మేనేజర్. కాదు 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 కాదు, బ్రాంచ్ ఫీల్డ్ మేనేజర్ ఉంటాడు కదా. ఓకే, బ్రాంచ్ కి ఫీల్డ్ మేనేజరా మీరు? అవును. అయితే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆల్రెడీ రైట్ ఆఫ్ అకౌంట్ ఇది. ఆల్రెడీ దీని డిపిడి వచ్చి 180 ప్లస్ అయిపోయింది. అయిందా? అవును 180 ప్లస్ కాలేదు సార్, 150 to 150 ఉంది మీ దగ్గర వచ్చే కేసులు అన్ని, అంతే కదా? అయితే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఎట్లయినా మనం సెటిల్మెంట్కి వెళ్తున్నాం. మీది కాదు, వేరే కూడా ఉన్నాయి, మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయి. ఇక అవన్నీ సెటిల్మెంట్ మెల్లమెల్లగా చేపిద్దాం అనుకుంటున్నాను. ఇక మనకి ఏంటంటే ఫండ్తో పని. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మేడం 21 అన్నది, ఇప్పుడు నా దగ్గర ఉంటే నేనే క్లోజ్ చేయించేస్తుండే, ఇంత డిస్కస్ చేయకపోతుండే. ఏం లేదు, మీరు అప్రూవల్ తీసుకొని నేను నాకు లెటర్ ఇచ్చేస్తే నేను పే చేస్తాను. కాకపోతే అంటే పరిస్థితి బాగాలేక, ఆ అమౌంట్ నా దగ్గర లేకనే ఒక డిస్కషన్. ఈ 12,000 అనేది ఏ పర్సెంటేజ్ వేశారు సార్ మీరు? నేను యాక్చువల్లీ వాస్తవం చెప్పాలంటే నేను పర్సంటేజ్ ఇంకా నేను చూడలేదు. నేను పర్సంటేజ్ లాగా చూస్తే వాస్తవంగా చెప్పాలంటే ఇక నేను ప్రిన్సిపల్ అమౌంట్లో కాజ్లో 10%, 12% చెక్ చేస్తుండే నేను. కానీ పర్సంటేజ్ అసలు నేను ట్రై కూడా చేయలేదు, చూడలేదు. ఏదో నార్మల్గా చెప్పాను నేను ఇంతలా క్లోజ్ చేసిందని. ఏమైనా డాక్యుమెంట్ లాంటివి ఏమైనా ఉన్నాయా సార్ శ్రీనివాస్ గారు? ఆ డాక్యుమెంట్స్ లేదండి. అది ఉంటేనే అది ఖచ్చితంగా మీరు అన్నట్టు దాన్ని బేస్ పెట్టుకొని నేను సెటిల్మెంట్ లెటర్ ఇంకోటి అప్రూవల్ తీసుకుంటుండే. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక సెటిల్మెంట్ అయిందని ఒక లెటర్ ఉందనుకోండి, దాని బేస్తో ఇస్తారు కదా. దాన్ని బట్టే సార్ అడుగుతూ నేను అదే మీరు ఎంత లీస్ట్గా అడిగినా అన్నా కానీ మనం ఏదైనా చూసి ఏదైనా ఇవ్వాలి అంటూ ఉంటే ఇది అడుగుతారు ఫస్ట్. అదే అవి కూడా అసలు ఏం లేవు అంటూ ఉంటే మనకి ఏం చెప్పినా అన్నా కానీ చూడదు, అప్రూవల్ ఎంతకైతే వస్తుంది అంతకని చెప్పేసి ఉంటూ ఉంటుంది. మీకు దీని మీద ఒక బేసిక్ ఎంతో కొంత ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నారా, లేకపోతే ఏదైనా మీ ఫ్రెండ్స్ త్రూనా ఎక్కడొకక్కడ దీని మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంది? ఎవరికి ఉంది అన్న వాళ్ళు మీకు ఎలా చెప్తున్నారు? అడుగుతున్నారు కదా సార్, ఏసీఎం ఏరియా కలెక్షన్ మేనేజరా లేకపోతే ఏంటి అది ఇది అని చెప్పేసి ఆ మాత్రం కూర్చోండి. దాన్ని మినిమం మెయిన్ ఏంట్రా అంటే, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ కి బ్యాంకింగ్ సెక్టార్ కి ఇటు క్రెడిట్ కార్డులకి వాటికి వీటికి సర్టన్ పర్సెంటేజ్ ఉంటూ ఉంటుంది. లీస్ట్ లో ఇవ్వాలి అని చెప్పేసి కూడా. బ్యాంకింగ్ సెక్టార్ కి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 25 లీస్ట్ అన్నట్టు ఉంటూ ఉంటుంది. నాన్ బ్యాంకింగ్ వాటికి 30% ఉంటూ ఉంది. మీరు అన్నట్టే ఇందాక 12-13 అని చెప్పేసి పర్సెంటేజ్ క్రెడిట్ కార్డులకి అడగచ్చు మనం. ఇప్పుడు ఇది మీరు మాట్లాడేది సిసి గురించి కదండి, పిఎల్ అయితే కాదు కదా. ఇది ఇప్పుడు పర్సనల్ లోన్ ఏం కాదు కదా సార్. అదే అంటున్నా, ఇది పిఎల్ కాదు, సిసి. ఇది రెండు ఉన్నాయా సార్ మీకు? అవును అనుకుంటున్నాను సార్. ఇది కొంచెం నాది వేరే కూడా ఉన్నాయి కదా, అంటే నాకు పిఎల్ సిసి రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు సార్. ఇది అమెజాన్ పే లెటర్.
అమెజాన్ పే లెటర్దే మీరు మామూలుగా ఎంత వస్తుందని చూసుకోండి. దానికే వన్ టైం సెటిల్మెంట్ వచ్చింది. అదే ఓటీఎస్ కొంచెం అదే 21,170 కొంచెం సార్. చూడండి ఒక 12,500 నేను చెప్పాను చేసాను. కదా, మీరు ఇంతగాలను కాదు, లేకపోతే ఇంకోటి అని కాదు, నా జేబులోకి వచ్చే డబ్బులు కాదు ఇది, కంపెనీకి వెళ్ళిపోయాయి. వాళ్ళకి ఎవరికో కడుతున్న దానికి మీకు ఏదైనా సపోర్ట్ చేసామంటే ఈ పేరు ఏంటంటే గుర్తుంటూ ఉంటుంది, సార్ అది ఇది అన్నట్టు. అవునండి. అంతకు మించి ఇంకా ఏం ఉంటూ ఉండదు. నేను కూడా అదే చూసుకుంటూ ఉంటాను, కస్టమర్ కి ఏదో ఒకటి చేసి క్లోజ్ చేసేద్దాం అన్నట్టు. చేయాలి, నేను అంతే ఏం లేదు. మీరు కొంచెం నాకు 22nd 23rd కి ఇట్లా ఒకసారి కాల్ చేస్తారా సార్? దానిలోపు నేను ఏమన్నా చేస్తాం సార్, కానీ అనే మాట లేదు సార్. మీరండి ఒక్క నిమిషం ఉన్నట్టు చెప్పండి. అసలు మీరు ఇంకా ఫైనల్ కాలేదు, ఆ అమౌంట్ కి అగ్రీ కావట్లేదు. నేను అసలు ఎంత చెప్తానా ఏంటి, ఎంత లీస్ట్ లోకి వస్తుందా అని అడగట్లేదు. డైరెక్ట్ గా మళ్ళీ 20 తర్వాత ఫోన్ చేయండి సార్ అంటే ఇప్పుడు మా నార్మల్లీ ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఒక 2-3 వేల రూపాయలు తగ్గిస్తారు మీరు, దానికన్నా ఎక్కువ తక్కువ కాదు. ఇప్పుడు 21 చెప్పారు అంటే ఒక 15 పైనే అంటారు మీరు, 15 కన్నా మీరు తక్కువ అన్నారు. మీరు ఏమనుకున్నారంటే ఫస్ట్ మామూలుగా ఇది వేరే సీసీది క్రెడిట్ కార్డుది, అది క్లోజ్ చేపిద్దాం అన్నట్టు. మా వాళ్ళకి మీకు ఏం చెప్పలేదు మామూలుగా పలానా అమెజాన్ పే లెటర్ యాక్సిడెంట్ చేస్తున్నాం అది ఇది అని చెప్పి చెప్పలేదు. అదే నాకు ఐడియా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మేడం నాకు ఫాలోఅప్ చేస్తుంది కాబట్టి నాకు ఐడియా ఉంది దాని గురించి. ఆల్రెడీ లేదు, యాక్చువల్లీ మీరు మాట్లాడుతారు కాబట్టి మీరు ఏమంటారు అని నేను వింటున్నాను, అంటే దాని తప్ప ఇంకేం లేదు. ఆల్రెడీ ఆ మేడం ఫాలోఅప్ చేస్తున్నా సెటిల్మెంట్ గురించి, అందుకే డైరెక్ట్ సెటిల్మెంటే అన్నది మేడం. రీజన్ కారణం అదే. ఓకేనా? మీరు నాకు ఏం లేదు సార్, నేను ఒకటే చెప్తాను, నాకు ఇంటెన్షన్ అయితే క్లోజ్ చేయాలని ఉంది, సెటిల్మెంట్ అయిపోతా నేను. కాకపోతే ఏంటంటే కొంచెం ఫండ్ వల్ల నేను చేయలేకపోతున్నా. మీరు ఏం లేదు, నాకు ఒకసారి 21st 22nd ఓకేనా? మీరు కూడా ఒక హెల్ప్ అయిపోతుంది, నాకు కూడా ఒక హెల్ప్ అయిపోతుందండి. నాకు కూడా ఒక 4-5 వేలు తగ్గింది అనుకోండి, మిగిలినట్టే కదండి నాకు. నేను అదే చెప్తున్నాను సార్, కొంచెం నాకు ఆ మంత్ ఎండ్ దాకా తీసుకెళ్ళకుండా మీరు అన్నట్టే ఆ మధ్యలో ఏదైనా చేస్తారా అంటే నేను ఏదైనా 100% సపోర్ట్ చేయడానికి ఉంటుంది. నేను అందుకే చెప్పానండి, నేను అందుకే మీకు చెప్పాను. నేను నాకు ఆ టైం వరకు ఇచ్చాను, ఆ లోపు నేను కూడా చూస్తాను. మీరు మాక్సిమం అండి ఒక 3,000 or 4,000 రూపీస్ తగ్గియగలుగుతారు, దానికన్నా తక్కువ కాదు. మీరు ఆల్రెడీ కమిట్మెంట్ కూడా ఇచ్చారంట కదా సార్? యాక్చువల్లీ కమిట్మెంట్ ఇచ్చాను, నాకు ఫండ్ వచ్చేది ఉంటే రాలేకపోయింది. ఎట్లుంటారు తెలుసా అండి, ఇప్పుడు మీరు నాకు ఫోర్స్ చేసినట్టు, నాకు ఫోన్ చేసినట్టు నేను వాళ్ళకి చేయలేను. ఎందుకంటే నాకు వచ్చే పైసలు కట్టి చేసిన అనుకోండి, నేను ఇయ్యను రాబా, ఏం పిక్కు అంటే నడవదాడా నాకు. సేమ్ అంతే కదండి. ఇప్పుడు నాకు ఎవరైతే డబ్బులు ఇచ్చేలా అన్న అంటాడు, వానికి వాడు ఎట్లా పైసలు ఇచ్చేది ఉంది, మన తిక్కలు ఇచ్చినట్టు అంటే అంటాడు. వినోద్ గారు, నాకు ఈసారి మాట పోకుండా 20వ తారీఖు మీరు 21వ తారీఖు ఖచ్చితంగా చేసుకుంటాను, మీరు సపోర్ట్ చేయగలుగుతాను. సార్ ఒక విషయం చెప్పాలండి, నేను నాకు చేపియాలే ఇంటెన్షన్ ఉంది కాబట్టి నేను మీకు కాల్ చేయమన్నా, లేకుంటే ఈ మంత్ చేయని ఆర్టీపీ మెన్షన్ చేయండి, నెక్స్ట్ మంత్ చూసుకుంటాను వేరే ఏజెన్సీ వాళ్ళతోనే అని చెప్పుకుంటుండే. అది చెప్పడానికి ఎంతసేపు అండి నాకు? ఆర్టీపీ ఏజెన్సీ ఎందుకు వచ్చింది సార్? డైరెక్ట్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అనుకుంటే డైరెక్ట్ ఏజెన్సీ ఎందుకు వస్తుంది సార్? ఒక విషయం, సరే మీ కంపెనీ అయినా కానీ, మీ బ్యాంకింగ్ సెక్టర్ అయినా కానీ, ఏదైనా కానీ ఈ మంత్ నే పే చేయను, నెక్స్ట్ మంత్ చూసుకుంటాను, ఆ మంత్ కంటే ఇంకో మంత్ చూసుకుంటాను అని చెప్తుండే. 6 నెలలు 5 నెలలు గుంజినోని ఇంకా 2-3 నెలలు గుంజలేనండి నేను కావాలనుకుంటే. ఈ ఇంటెన్షన్ ఉంది కాబట్టి మీతో సార్ నాకు ఇంటెన్షన్ ఉంది కాబట్టి నేను మీతో ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నాను, లేకుంటే ఎంతసేపు సార్ నాకు కాల్ డిస్కనెక్ట్ చేయడానికి? మీకు ఉందనే అనిపిస్తుంది సార్. మాట మనకి ఈ రోజు అవుతుంది పేమెంట్, రేపు అవుతుంది, లేదా ఒక 4 రోజులు అవుతుంది అంటూ ఉంటే నేను వింటూ ఉంటాను మీరు ఏం చెప్తూ ఉన్నా అన్నా కానీ. అంతే మీరు ఏమంటున్నారంటే 20 తర్వాత మీరు మళ్ళీ మంత్ ఎండ్ అంటున్నారు. నాకు ఆ కమిట్మెంట్ అనేది మీరు ఒక్కసారి గట్టిగా చెప్పారు, లేదు సార్ నా మాట 21 కానీ చేసేసుకుంటాను, క్లోజ్ చేస్తానంటే చాలు. ఇంకా నేను వేరే మాట కూడా మాట్లాడారు. మీరు నాకు 21st తర్వాత కాల్ చేయండి, మీకు నేను ఒక డేట్ ఇచ్చేస్తాను. మనకి ఇంకా కొంచెం తగ్గుతుందని చూసుకున్నాను, కొంచెం తగ్గింది అనుకోండి 100% క్లోజ్ చేపిచ్చేస్తాను. తగ్గించాలన్నా కానీ చేతిలో డాక్యుమెంట్ ఉండాలి సార్. డాక్యుమెంట్ బిజినెస్ లాస్, జాబ్ లాస్ అని పెట్టచ్చు కదండి మీరు. జాబ్ లాస్ సార్ నేను ఫస్ట్ పెట్టేదే అవి.
వాడు పెట్టిన తర్వాత జాబ్ లాస్ అయింది కదా, జాబ్ ఎక్కడ రిజైన్ చేశాడు, ఎక్కడ తీసేశారు జాబ్ లో నుంచి, దానికి సంబంధించింది అడుగుతారు. ఏమని పెడతాం మనం డాక్యుమెంట్లు వాటికి? లేదని చెప్పేటండి, ఇంకేం చేస్తారు? ఆడే ప్రతి అబద్ధానికి కానీ ప్రతి నిజానికి కానీ ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఉన్నాయా ప్రూఫ్లు అని అడుగుతారు. అప్పుడు మనం దేనికి ఆన్సర్ చేయలేము. అవును. మన కండిషన్ బాగాలేదు, అది జెన్యున్, దానికి ఇంకా మనం ఏం చెప్పినా కానీ ప్రూఫ్లు పెట్టాలి అంటూ ఉంటే లేవు, ఉండట్లేదు. వాడు అది వినట్లేదు అనుకున్నప్పుడు ఎంత లీస్ట్కి వస్తూ ఉంటే ఏంటి అని చెప్పి చూసుకొని అంతా క్లోజ్ చేసేసుకుంటూ ఉండాలి. సరే, మీరు ఈ పని చేయండి, మీరు నాకు ఒకసారి 25 తర్వాత కాల్ చేయండి అని. నువ్వు ఇట్లానే నాకు క్లోజ్ చేసే ఇంటెన్షన్ ఉంది, నేను చెప్పేస్తాను మీకు. సరేనా? ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.